ఎవరైతే ఫినాన్షియల్‌గా స్ట్రగుల్ అయితున్నారో, నేను యూకే ఎళ్ళాలి, కాకపోతే మా దగ్గర సరిపడేంత అమౌంట్ లేదు అనుకుంటే, వి ఆర్ రెడీ టు గివ్ యూ జీరో ఈ లోన్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి మా దగ్గర. ఎక్స్‌పర్ట్స్ టీమ్ ఉన్నారు. ఓకే. ఐ మీన్ కొలెటరల్, నాన్ కొలెటరల్, ప్రాపర్టీ లేకుండా కూడా లోన్స్ చాలా మందికి ఇప్పించామండి. కొన్ని వేల స్టూడెంట్స్‌ని మేము యూకే పంపించున్నాం ఈ 10 ఇయర్స్ నుంచి. 10 ఇయర్స్ ఇన్ ఒక డెకేడ్ 10 సంవత్సరాలలో కొన్ని వేల మందిని యూకే పంపించున్నామండి. చాలామంది మా ఓన్ స్టూడెంట్స్ కూడా ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. ఏంటి అంటే యూకే వచ్చేసి ఎన్‌హెచ్‌ఎస్ అండ్ జీఎస్‌కే లాంటి ఫార్మా కంపెనీస్ ఉన్నాయి. సగటు నర్సు కానియండి, ఇప్పుడు ఎక్కడైతే ఇండియాలో స్ట్రగుల్ అయితున్నారు పారామెడికల్ చేస్తూ, చాలా మందికి ఉద్యోగాలు లేక సఫర్ అవుతున్నారు కదండీ! వాళ్ళకి యూకే ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అండి. అండ్ ఆల్సో ఫినాన్షియల్‌గా నార్మల్‌గా ఈ అకౌంటెంట్ జాబ్స్ కానియండి, ఫినాన్స్‌కి సంబంధించిన జాబ్స్ చేయాలనుకుంటే, మీరు ఎంబీఏ ఫినాన్స్ కానియండి, గ్లోబల్ ఎంబీఏ చేసుకొని మీరు ఫినాన్స్ సైడ్ చేసుకుంటే లాట్ ఆఫ్ బ్యాంక్స్ ఉన్నాయండి. లైక్ ఆర్‌బీఎస్ కానియండి, హెచ్ఎస్‌బీసీ కానియండి, లేకపోతే చాలా ఫినాన్షియల్ సెక్టార్స్ ఉన్నాయి. దాంట్లో చాలా జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయండి. సో, మా స్టూడెంట్స్ అందరూ కూడా వెల్ సెటిల్డ్ ఇన్ యూకే విత్ జాబ్స్ అండి. హూ ఆర్ డూ దిస్ కైండ్ ఆఫ్ జాబ్స్.